స్వాతంత్ర దినోత్సవం మనకు ఫ్రీడమ్ కోసం వచ్చింది సార్. అది 1947 ఆగస్ట్ 15th వచ్చింది. అది వచ్చేసి మన యొక్క రాజ్యాంగాన్ని మనం అనుకూలంగా మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే 1947లో ఎంతోమంది ఉద్యమం చేసి మాకు స్వాతంత్రం తెచ్చారు. సో దానివల్ల మనం అది ఒక ఇండిపెండెన్స్ డేగా మనం జరుపుకుంటూ ఉంటాం సార్. స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి డిఫరెన్స్ ఏంటి? స్వాతంత్ర దినోత్సవం వచ్చేసి 1947 ఆగస్ట్ 15th అది వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి వెళ్ళిపోయారు సార్. స్వాతంత్ర దినోత్సవం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జనవరి 26th మనకి ఒక రాజ్యాంగం రాశారు. సో దానివల్ల మనకి ఇక్కడుండే మామూలుగా రాజకీయాల పరంగా చూసుకుంటే మనకంటూ ఒక సపరేట్గా ఉండాలి కాబట్టి దానికోసం మనకి ఆ డే అనేది పెట్టారు సార్. దానికి స్వాతంత్ర దినోత్సవానికి అది సార్. రాజ్యాంగం మొత్తం ఎంతమంది రాశారు? 7 మెంబర్స్ రాశారు సార్. 7 మెంబర్స్ రాశారు. దాంట్లో చైర్మన్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రధానంగా ఉండి మనకు రాశారు సార్. గణతంత్ర దినోత్సవం మన యువతలో వచ్చేసి చాలా మార్పును తీసుకొని రావాలి సార్. ఇక మీదట మనం చదువుకునేది విధానము, మనం చేసే ప్రవర్తన మన దేశానికి ఒక స్ఫూర్తిగా ఉండాలి సార్. చదువుకునే దాంట్లో మనం డే బై డే స్టెప్ బై స్టెప్ ఎక్కుంటూ రావాలి. ఇంకా మనం చాలా నాసా తీసుకుంటే తర్వాత మెడికల్ రంగంలో తీసుకున్నా కానీ మన యూత్ అనేది ఒక ముందంచుల్లో ఉండి వెళ్తూ రావాలి సార్. అంచులకు వెళ్తూ వెళ్ళాలి. ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని మన దేశానికి ఒక మంచి పేరు తీసుకురావాలి సార్. రెండో ప్రపంచ యుద్ధం ఎందుకోసం జరిగింది? సెకండ్ వరల్డ్ వార్ వచ్చేసి మామూలుగా అది దేశాల మధ్య జరిగింది సార్. ఒకరి దేశం మీద ఇంకొకరి దేశానికి ఒక వార్ లాగా చేసి అక్కడ ఉండే దేశాలని రాజ్యాలని ఆక్యుపై చేసుకోవడానికి కోసం జరిగింది సార్. దానివల్ల చాలామంది ఎఫెక్ట్ అయ్యారు సార్. ఒక సమాజానికి మేమైతే మంచిగా చదువుకొని ఒక ఉన్నత స్థాయిలో ఇండియాకి స్ఫూర్తిని తీసుకురావడానికి మేమైతే ప్రయత్నిస్తున్నాం సార్. సో మేము పెరిగిన ఈ దేశంలో మేము చదువుతున్న ఈ కాలేజీలో మేమంటూ ఒక మంచిగా చదువుకొని మంచిగా ఒక స్థాయిలో ఉండి మా ఇండియాకి మేము స్ఫూర్తిగా ఉండాలనుకుంటున్నాం సార్. సో ఇదే విధంగా మా యువత అంతా కలిసి ఇదే విధంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్. మామూలుగా మా యువతలో వచ్చేసి ఎక్కువ శాతము బైక్ రేసులు తర్వాత డ్రగ్స్కి బానిస అవుతున్నారు. అదంతా నిజం కాదు. ఎవరో 100లో ఒక 2-3 మెంబర్స్ చేయడం వల్ల మా యువతకు మొత్తం ఇలా బ్యాడ్ నేమ్ వస్తుంది. సో పర్టికులర్గా జెన్జీ యువతకి నేను తెలియజేయాల్సింది ఏమంటే ఈ డ్రగ్స్కి అండ్ తర్వాత ఈ బైక్ రేసులకి చాలా దూరంగా ఉండాలి. అండ్ చాలామంది తర్వాత అమ్మాయిలు ఇలా మిస్బిహేవ్ చేస్తున్నారు. సో సంథింగ్ వస్తుంది. సో అది కూడా 100లో ఒక 2-3 మంది చేసిన దానికి మా యువతకి మొత్తం చెడ్డ పేరు వస్తుంది. సో ఈ విధంగా మేమైతే మంచిగా చదువుకొని బయటికి వెళ్ళి ఒక అవేర్నెస్ ఇవ్వదామని మేము అనుకుంటున్నాము. నేను తర్వాత మంచిగా చదువుకొని మా సరౌండింగ్లో ఉండే ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటున్నాను. నేను పుట్టిన నా భారతదేశానికి నేను మనస్ఫూర్తిగా స్వేచ్ఛ చేస్తానని సమాజం చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.